హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షు ఆఫీషియల్ వ్లాగ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి అండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే మార్నింగ్ 4 o'clockకే లేచానండి. లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాను, కానీ ఎర్లీగా అయితే తెరవరండి. 6:30కి అయితే ఓపెన్ చేస్తారు, కానీ 5:30కే పెట్టాలి కాబట్టి నేను తులసి మొక్క దగ్గరే పూజ చేసేసుకున్నానండి. ఇంకా పూజ అయిపోయాక టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను. స్కూల్ ఉంది మా బాబుకి, మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా వడ అయితే చేశానండి మా బాబుకి, మా హస్బెండ్కి. నేనైతే తినట్లేదు, ఫాస్టింగ్. అయితే చేయడం అయిపోయిందండి. ఇంకా పక్కన చాయ్ అయితే పెట్టేసాను. చాయ్ అయింది. ఆ తర్వాత మా బాబుని అయితే లేపి స్నానం చేయించి రెడీ చేయించండి. పాలైతే ఇచ్చేసాను, తాగాడు. ఇంకా ఫ్రెష్ అప్ అయితే చేయిస్తున్నాను. బస్ టైం అయితే అవుతుందండి. ఆల్రెడీ 7:20 అయితే అయ్యింది. ఇంకా లేట్ అవుతుందనేసి ఫటాఫట్ చేస్తున్నాను. కొంచెం ఫీవర్ వచ్చింది, ఇన్ని డేస్ వెళ్ళలేదు. కానీ వాడు స్కూల్కి వెళ్ళినా కానీ మనసు అంతా వాడి మీదనే ఉంటుంది. ఎలా ఉన్నాడో ఏమో, తిన్నాడో లేదో అని. కానీ పంపించాలి కదండి స్కూల్ కూడా. చాలా డేస్ 1.5 month అయితే వెళ్ళలేదు. ఇంకా దసరాకి ఊరు వెళ్ళినాం కదా, ఇంకా 1 month అయితే లీవ్స్ పెట్టి వెళ్ళిపోయామండి. ఇంకా మేము ఇక్కడికి వచ్చాక దివాళీ హాలిడేస్ 15 days ఇచ్చారు. ఇంకా 1.5 month అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిండు. ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వగానే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇంకా వింటర్ సీజన్ కూడా స్టార్ట్ అయింది కదా, వెదర్ ప్రాబ్లం వల్ల జలుబు దగ్గు సర్ది అయితే వచ్చిందండి. చాలా వీక్ అయిపోయిండు. ఫుడ్ కూడా ఏం తినట్లేదు. ఫైనల్లీ అయితే రెడీ చేశాను. ఇంకా బాక్స్ అయితే సర్దిస్తున్నాను ఇక్కడ. మన ఛానల్లో ఫుల్ వీడియో మార్నింగ్ రొటీన్ చేయడం అయితే ఇదే ఫస్ట్ వీడియో అండి. అందరూ ఫైనల్లీ బాక్స్ కూడా పెట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. టైం 7:30 అయితే అయ్యింది. బస్ స్టాండ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా స్కూల్ బస్ కోసం వెయిటింగ్ అండి పిల్లలంతా. అక్కడైతే కూర్చొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టినాం. ఫైనల్లీ బస్ కూడా వచ్చేసింది. ఇంకా మా వాడైతే ఎక్కేశాడు. ఫస్ట్ సీట్లోనే కూర్చున్నాడు. కనిపించట్లేదు అని చెప్పి ఇంకా వీడియో అయితే తీయట్లేదు. సైడ్ వాళ్ళ మేడం వాళ్ళందరూ కూర్చోవడం వల్ల కనిపించట్లేదు. ఇంకా బాయ్ చెప్పి వచ్చేసానండి. ఇంకా రాగానే మా వారు నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్ళామండి 8 o'clockకి. దర్శనం అయితే అయిపోయిందండి. అందరు బాగుండాలని కోరుకున్నాను. ఈ శివలింగం వచ్చేసి మహారాష్ట్ర అండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, సైలెంట్గా ఉంది. మేము వెళ్ళినప్పటికీ చాలామంది వెళ్ళి వెళ్ళిపోయారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.